చెప్పండి. నమస్కారం. ఎందుకు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి మీ ప్రధానమైన డిమాండ్? ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ గారిని నిలిపివేయాలి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 700 మందిని హత్య చేసింది ప్రభుత్వం. పట్టుకొని కాల్చినటువంటి ఘటనలు ఇవి. యుద్ధం చేసినటువంటి ఘటనలు కాదు. యుద్ధం చేస్తే నువ్వో నేనో ఎవరో ఇద్దరికి తగులుతాయి, కానీ ఎక్కడ ఎవరికి తగలకుండా 700 మందిని ఆదివాసీలు, అందులో 400 మంది ఆదివాసీలు ఉన్నారు. ఇతరులు నక్సలిజం పేరుతో ఇది చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నక్సలిజం ఎందుకు ఉద్భవించింది? నక్సలిజం తినడానికి తిండి లేని వాడికి తిండి కావాలి, తిండి కావాలంటే భూమి కావాలి, భూమి చేసుకొని బ్రతికే వాడు ఈ దేశంలో ఉన్నారు కనుక నక్సల్బరీ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమ నేపథ్యంలో నక్సలిజం ఉద్భవించింది. అలాంటి నక్సలిజాన్ని వాళ్ళు అంతం చేస్తామంటుంది ప్రభుత్వం. అంతం చేయడానికి ఆకలి అనేది లేకుండా నువ్వు అంతం చేయగలుగుతావు. అక్క, ఒక విషయం చెప్పండి. సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారి మీద చాలా సీరియస్ గా కాల్పులు జరిపించి వారు కాల్పులు నిర్వహించినటువంటి దాంట్లో మావోయిస్టులు చాలా మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి మృతదేహాలకు కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా వాస్తవానికి ఇవాళ అమిత్ షా గాని మోడీ గాని ఏం చెప్తున్నారు? హిందూ మత సాంప్రదాయాల గురించి పదే పదే మాట్లాడతారు. మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దహన సంస్కారాలు చేసుకోవటం అనేటువంటిది హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతిలో భాగంగా ఆ కుటుంబం వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాలంటే కేశవరావు కుటుంబం వాళ్ళు, ఆ కుటుంబం వాళ్ళు, ఆ ఉద్యమాలకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మా కుటుంబం వ్యక్తి పోయాడు, ఆయనకు మేము దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్తే కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యం. ఎంత దౌర్భాగ్యం అంటే అసలు దాన్ని అనుమతించకుండా అసలు వెళ్ళినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే దహనం చేసినటువంటి పరిస్థితి ఉంది.